ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కోటేశ్వరరావు గారి పెళ్లిలో మీ అమ్మాయిని చూశాను. నీకు తెలుసు కదా, నాకు ఒక్కడే కొడుకు. వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అని కాల్ చేశాను, అంతే. అవునా? అవునరా. నాకు ఎన్ని కోట్ల ఆస్తుందో నీకు తెలుసు కదా. అదంతా పెళ్ళయ్యాక వాళ్ళిద్దరికే చెందుతుంది కదా. ఒరే రఘురాం, ఇలా చెప్తున్నానని ఏమి అనుకోవద్దు. చెప్పరా. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాంరా. మీకు డబ్బుంటే ఏం ఉపయోగం? మీ అబ్బాయికి గుణం ఉండాలిగా. వాడు నీకొక్కడే కొడుకని గారాబం చేసి వాణ్ణి కూడా చెడగొట్టేశావు. మీ తండ్రి కొడుకులు చేసే దందా ఏమిటో నాకు బాగా తెలుసు. ఆ దందా చేసే వాళ్ళకుండే అలవాట్లేంటో ఇంకా బాగా తెలుసు. ఈ కాలంలో తాగుడు తిరుగుడు సహజమేరా. అవి మీ అబ్బాయికి ఉన్నాయి. కానీ మీ అబ్బాయి ఒక ఆడదాని చేతిలో చెప్పు దెబ్బలు తినడం మాత్రం కరెక్ట్ కాదు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను. అయినా ఒక అమ్మాయి మీ అబ్బాయిని కొట్టిన విషయం నీకు తెలిసినట్టు లేదు. ఆ వీడియో కూడా ఉంది, పంపిస్తాను చూడు. రేయ్, పంపించాను చూడరా. అలాగే ఇంకో విషయం, ఆ అమ్మాయి మీ వారిని కొట్టడం చూశాక ఏ తండ్రైనా తన కూతురికి పెళ్లి చేశాక దురదృష్టం కొద్దీ భర్త చనిపోతే తన కూతుర్ని విధవరాలిగానైనా ఇంట్లో కూర్చోబెడతాడేమో గాని నీ కొడుకులాంటోడికిచ్చి రెండో పెళ్లి కూడా చేయడు. నీ కొడుకు ఎలాంటి ఘనకార్యం చేయించుకున్నాడో చూసావా? నడి రోడ్డు మీద అమ్మాయితో చెంపదెబ్బ కొట్టించుకున్నాడు. ఇలాంటి గాడిదికి పిల్లనిమ్మని అడగడానికి మనకైనా సిగ్గుండాలి. ఇంటి పరువు మొత్తం బజార్ను పడేశాడు కదండి. ఇక వీడికి జన్మలో పెళ్ళవుతుందా? ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతోటి సంతోషంగా ఉంటే చూసి మురిసిపోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ అవన్నీ కలలే చేసేశాడు. అవును. రేయ్, నా కొడుకుగా చెడబుట్టావు కదరా. ఆడదాని చేతిలో చెంపదెబ్బ తినడానికి సిగ్గులేదు. తెలిసిన వాళ్ళందరూ నీకు జరిగిన సన్మానం గురించి చెప్తుంటే నా తల తీసేసినట్టుంది. నా పరువు తీయాలనే కంకణం కట్టుకున్నావు కదా. ఆగు నాన్న, నేను చెప్పేది విన్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆడదాని చేతిలో దెబ్బలు తిని తలెత్తుకుని బయట ఎలా తిరుగుతున్నావురా? కొంచెమైనా నీకు సిగ్గు రోషం ఏమైనా ఉన్నాయా? నాన్న, ఆవేశపడకండి. ఆ కీర్తి కొట్టిన వీడియో మీ దాకా వచ్చిందని నాకు అర్థమైంది. ఇన్ని రోజులు బయటే తలెత్తుకోలేకపోయాను. ఇప్పుడు ఇంట్లో కూడా తలెత్తుకోలేకుండా చేసిన దాన్ని వదిలిపెట్టను. వారింట్లోనే అందరి ముందు తన పరువు పోయేలా చేస్తాను. ఈ ఆదర్శ్ రివెంజ్ ఏ రేంజ్లో ఉంటుందో దానికి చూపిస్తాను. చాలే ఆపరా. కీర్తి ఎలాంటి అమ్మాయో నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తనని ఇంటి కోడలుగా తీసుకురావాలని ఎన్నోసార్లు నేనే అనుకున్నా. ఈ విషయం నీకు కూడా తెలుసు. ఆ పిల్ల అనవసరంగా గొడవలకు వెళ్లే మనిషి కాదు. నువ్వే ఏవో కోతి చేష్టలు చేసుంటావు. చెంప దెబ్బ కొట్టి బుద్ధి చెప్పింది. అమ్మా, నేనేం చేయలేదమ్మా.
తనే అపార్థం చేసుకుని నన్ను కొట్టింది. నువ్వు ఎలాంటి వాడో మాకే చెప్పాలని ట్రై చేయకు. ఈ మధ్య నీ తిరుగుళ్ళు ఎక్కువైనప్పుడే అనుకున్నా ఇలాంటి పెంట పనేదో చేస్తావని. ఇప్పుడు ఊరు మొత్తం ఈ రఘురాము కొడుకు ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నాడని కోడే కూస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని బయట తిరగమంటావురా నన్ను? బుద్ధిగా బిజినెస్ చూసుకోకుండా ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నావేంట్రా? అందరూ నీ తీరు చూసి చదువులేని దద్దమ్మవని, పోకిరి వెదవ్వని ఒక్కరు కూడా నీకు పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఈ వీడియో చూశాక నీకు చచ్చిన ఈ జన్మలో పెళ్ళవదని అర్థమవుతుంది. ఇంత ఆస్తుండి కూడా సంతోషం దక్కకుండా చేశావు. చాలే ఆపమ్మా. ఇంటికొస్తే చాలు పెళ్ళి పెళ్ళి అంటూ చావ కొడుతున్నారు. అయినా నాకేం తక్కువ? ఆస్తి లేదా, అంతస్తు లేదా? చిట్టికేస్తే ఎగురుకుంటూ వచ్చి పెళ్లి చేసుకునే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మీరేం దిగులు పడకండి. ఆస్తి అంతస్తులు చూసి వచ్చేవాళ్ళు ఆస్తి గురించి మాత్రమే ఆలోచిస్తారు. మనల్ని పట్టించుకోర్రా. అవునరా, ఏదో ఒక అమ్మాయిని తీసుకొస్తే 4 రోజులు కాపురం చేసి నాకు నచ్చలేదని డైవర్స్ తీసుకుని భరణంతో చేతులు దులుపుకునేవాళ్లు ఈ మధ్య చాలా మంది తయారయ్యారు. అలాంటి వాళ్ళు మాకొద్దురా. ఈ ఇంటి పరువుని కాపాడుతూ ఈ వంశాన్ని నిలబెట్టే అమ్మాయే కోడలుగా రావాలి. అనురాధ, నీవన్నీ పిచ్చాసలు. ఈ జన్మకవి తీరేవి కాదులే. ఏం చేస్తామండి, నా కర్మ అలా ఉంది. పెద్దింటి వాళ్లను పిల్లనివ్వమని అడిగితే మొహం మీదే చీ కొడతారని, పేదింటి పిల్లైనా గుణం ఉంటే చాలు అనుకుని ఆ రోజు శాంతమ్మతో మీ కీర్తినిచ్చి పెళ్లి చేయమని అడిగితే క్యారెక్టర్ లేని మీ అబ్బాయికి పిల్లనివ్వమని మొహం మీదే కొట్టినట్టు మాట్లాడారు. అవునమ్మా, ఈ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదమ్మా? చెప్తే ఏం చేసేవాడివి? ఆనాడే నువ్వు ఆ ఇంటికి వెళ్ళుంటే అప్పుడే నిన్ను కీర్తి చెంపదెబ్బలు కొట్టుండేది. ఇవన్నీ కాదురా. నీకు చేతనైతే ఆస్తి లేకపోయినా పర్వాలేదు, మన కులం కాకపోయినా పర్లేదు, ఆఖరికి చదువు సంధ్య లేకపోయినా పర్లేదు, గుణమున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురా. కళ్ళకద్దుకుని ఇంట్లోకి రానిస్తాం. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. సరేనమ్మా, నీకు నా పెళ్ళే కదా కావాలి, చేసుకుంటాను. నిన్ను ఎవరైతే అవమానించారో ఆ ఇంటి అమ్మాయినే, ఆ కీర్తినే పెళ్లి చేసుకుంటా.